वो मुझे देना आएगा टोमेटो प्लीज़ मॉम टोमेटोस प्लीज़ सब छिड़के हैं 1 kg చికెన్ అయితే తీసుకున్నాము. దాంట్లో ఒక 4 ఆనియన్స్ స్లైస్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. 4 ఆనియన్స్. ఒక్కొక్కల స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇది యాక్చువల్గా నేను వండుతున్న రెసిపీ కాదు, మా హస్బెండ్ చేస్తున్న రెసిపీ. ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టమాటోస్ని కూడా యాడ్ చేస్తున్నారు. ఇవి 4 టమాటోస్. అండ్ స్లైస్ చేసిన 4 పచ్చిమిర్చి. బాగా టాస్ చేయాలన్నమాట. ఇవన్నీ టాస్ చేసి చికెన్, ఆనియన్స్, టమాటో, చిల్లీ అన్నీ టాస్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేయటమే. ఇప్పుడు దీంట్లో అయితే పసుపు వేస్తున్నారు. పసుపు ఒక 1/2 స్పూన్. సాల్ట్ ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మంచిగా మిక్స్ చేయండి. ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేయడమే. ఇప్పుడు పెరుగు కూడా వేసేస్తున్నాం అన్నమాట. ఇంట్లో ఇప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేయాలి. ఇలా అయితే కుక్ అయిన దాంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసారు. వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్స్ చేస్తున్నారు అన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇట్లా కలుపుతూ ఉండాలి. చూడండి ఇప్పుడు ఇదైతే ఎలా కుక్ అయిందో. ఆనియన్స్ మనకు కనిపించట్లేదు కదా. టమాటో ఆనియన్స్ కూడా కుక్ అయిపోయాయి. కారం వేస్తున్నాము. ఇది కొంచెం స్పైస్ ఉంటుంది. కారము గుంటూరు తెచ్చుకున్న కారం అన్నమాట. మిక్స్ అయితే చేసేస్తున్నాం అన్నమాట. దీన్ని ఇప్పుడైతే ఇలా మిక్స్ చేస్తున్నారు. కారం కూడా బాగా కావాలంట. ఈ మూత అయితే ఇలా పెట్టేసేసి దీన్ని కుక్ చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇందులో అయితే చికెన్ మసాలా వేస్తున్నాం అన్నమాట. ఒక 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్. దీంట్లో కసూరి మేతి అయితే వేస్తుంది. కసూరి మేతి ఏంటి, దీంట్లో ఏదో తక్కువైంది అనుకుంటున్నారా? తక్కువైంది. ఏంటి అంటే ఆయిల్ ఇది ఫైనల్లో వేస్తారనమాట. ఇప్పుడు ఆయిల్ టర్న్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నారనమాట. ఆల్రెడీ చికెన్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది, అది మెల్ట్ అయ్యి ఆయిల్లోకి వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆయిల్ అయితే వేయలేదు తిను. లాస్ట్లో ఆయిల్ని 1 స్పూన్ ఆయిల్ని మాత్రమే యాడ్ చేశారు. ఈ ప్రాసెస్ మొత్తము హై మీదే కుక్ చేశారండి. యాక్చువల్గా నేనైతే సిమ్ చేస్తాను, హై చేస్తాను, అట్లా చేస్తాను. కానీ తిను మొత్తం హై మీద పెట్టి కుక్ చేశారు. చూడండి పీస్ బోన్ నుండి కూడా సపరేట్ అయింది. సో ఇది కుక్ అయినట్టే చికెన్ పీస్. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. స్మెల్ అయితే సూపర్ అనమాట, బాగా వస్తుంది స్మెల్. చూడండి కర్రీ అయితే రెడీ. అయితే ఇప్పుడు మేము దీన్ని దోశల్లో తినాలనుకుంటున్నాము. దోశ చేసి దోశలో చికెన్ కర్రీ తినాలనుకుంటున్నాము. దీన్ని రైస్లో కూడా మనం తినొచ్చు అనమాట. సో ఫైనల్లీ మా హస్బెండ్ చేసిన చికెన్ కర్రీ అయితే ఇదే. దోశలు అయితే తినాలనుకుంటున్నాం కదండి. దోశ అయితే వేసేస్తున్నాను. దోశ అండ్ చికెన్ కర్రీ.